కృష్ణానదిని కేంద్రంగా చేసుకుని నవ్యాంధ్రలో మరో భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది. ఇందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జల రవాణాకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి దశలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన సిమెంట్ను జల రవాణా ద్వారా సరఫరా చేయనున్నారు. జల రవాణా నవ్యాంధ్రలో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన వినూత్న ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృష్ణా నదిని కేంద్రంగా చేసుకుని జల రవాణాను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు ఇప్పటికే ఆరంభమయ్యాయి. ఇందుకు అవసరమైన పనులు కూడా ప్రారంభించారు. కృష్ణా నదిని కేంద్రంగా చేసుకుని జల రవాణా చేయటం ద్వారా ఆశించిన ఫలితాల్ని సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళికల్ని రెడీ చేసింది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువ ఈ ప్రాజెక్టు తొలిదశ పనులు చేపట్టారు. కృష్ణా నదిలో కాలువ నిర్మాణంతో పాటుగా కృష్ణా నదిపై జల రవాణాకు సంబంధించిన విధి విధానాల్ని సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. ఇందుకు అవసరమైన మిషనరీ కూడా ఇప్పటికే కృష్ణా నదికి చేరింది. జల రవాణా ద్వారా రోడ్డు మార్గాన జరిగే లావాదేవీల్ని తగ్గించి కృష్ణా నదిలో రవాణాను ప్రోత్సహించడం ద్వారా సమయం ఆదా చేయడంతో పాటు రవాణా ఖర్చుల్ని కూడా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు విజయవాడ నగరంలోని బకింగ్హామ్ కెనాల్ ని కూడా ఎంపిక చేశారు. అయితే అంతకన్నా ముందు అమరావతి రాజధాని నిర్మాణానికి సిమెంట్ను సరఫరా చేసే పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుండి అమరావతి వరకు కృష్ణా నదిలో సిమెంట్ను సరఫరా చేసే విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మనకి క్యాపిటల్కి కానీ ఇంకెటైనా కానీ సిమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఏ ట్రాన్స్పోర్టేషన్ అయినా రోడ్డు మీద కంటే కూడా నీళ్ళల్లో చీప్ అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. దానిలో భాగంగానే ఈ కృష్ణా కెనాల్లో ఒక కాలువ లాంటి తవ్వుతారు. తవ్వి ఆ శాండ్ ఆ పక్కన పోసేస్తారు. అబౌట్ 60-70 కిలోమీటర్ల దూరం ఆ ఛానల్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీస్ నుంచి సిమెంట్ అంతా కూడా అంటే ప్రస్తుతానికి ఫ్యూచర్లో అన్నీ చేస్తారు. ప్రస్తుతానికి సిమెంట్ క్యాపిటల్ దాకా రావడానికి వీలుగా ఇది రెడీ అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జల రవాణా ప్రాజెక్టు అమల్లోకి రాబోతోంది. రాజధానికి తొలి దశలో సిమెంట్ సరఫరా తర్వాత సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి కృష్ణా నదిలో జల రవాణాకు అవసరమైన ప్రణాళికల్ని రూపొందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఇతర దేశాల్లో ఈ విధానం అమలవుతున్న నేపథ్యంలో కృష్ణా నది కాలుష్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని జల రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.